ఓ- ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ జ్ఞానాన్ని, ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన వంశీకరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నిష్కళంక సాధనలో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైమా మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ అందరికీ ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. పరమ గురువులకి, ఈ సృష్టిలో ఉన్న హిమాలయ యోగులైన మహావతార్ బాబాజీకి, ఆ నిష్కళంకేశ్వరుడికి, పంచపాండవులకి, అందరికీ, కృష్ణ భగవానుడికి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ నిష్కళంక సాధన చేసినప్పుడు నాకు చాలా అద్భుతమైన జ్ఞానం అనేది నేను నేర్చుకున్నాను. ఇంకా అంటే నేను కూడా ఒకానొక ప్రాబ్లంలో రావడం అనేది జరిగింది. ఆ ధ్యానం, ఈ జ్ఞానం అంతా కూడా తీసుకున్నప్పుడు చాలా అద్భుతంగా నేను ముందరికి రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ నిష్కళంక సాధన అనేది నేను కూడా వెళ్ళాను. ఆ ద్వారకాకి వెళ్ళినప్పుడు అక్కడ సార్ చేపించారు నిష్కళంక సాధన. భావనగరి ఆ పంచపాండవుల 5 ప్రతిష్ఠించినటువంటి 5 లింగాల దగ్గర కూర్చొని మా అందరి చేత నిష్కళంక సాధన చేయించారు. ఆ సాధన చేసినాక ఎంతో అద్భుతమైన, నాలో కూడా మంచి భావనలు, ఏదైనా సరే లోపలికి అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తీసుకునే తత్వం అనేది నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా ఈ సాధన చేయడం వల్ల ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది అయ్యింది. ఇది చేసినప్పుడు నాకు సేవ కూడా వచ్చింది. అంటే వారి మీద వారే నింద వేసుకొని ఆ చనిపోయే స్థితికి వెళ్ళిన వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా బయటకు రావడం అనేది జరిగింది. అయితే ఈ సాధన చేసేటప్పుడు మనకి ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేయగలిగే స్థితి వచ్చిద్ది అనమాట. అంటే ఒక మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖంలో నుంచి బయటికి రావాలంటే వాళ్ళతో ఎంతో ఓర్పుగా, ప్రేమతత్వంతో మాట్లాడుతూ ఉంటాం. అంటే సార్ చెప్తూ ఉంటారు కదా, ఒక మనిషి నీ దగ్గరకు వచ్చారు అంటే ఆ యొక్క శివపరమాత్ముడు నీ దగ్గరకు పంపిస్తారు అని. మన మీద మనం నిందేసుకోవడం, వాళ్ళు వీళ్ళు అలా అన్నారని చెప్పేసి అది లోపలికి తీసుకొని ఒకళ్ళు చనిపోయే సిచ్యువేషన్కి వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు అద్భుతంగా ఇదిగో ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని తీసుకుని నిష్కళంక సాధన చేయించినప్పుడు వారు బయటకు వచ్చి, మేము ఇలాంటి పని చేయబోయాము, మాకు థ్యాంక్ యూ అని చెప్పారు ఫ్రెండ్స్. అందుకని మనకి వంశీ సార్ ఏది చెప్పినా కూడా దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు ఎంతో అద్భుతంగా ముందరికి వెళ్ళగలుగుతాం. అలా కాకుండా సాధన అనేది లేకుండా ఏదో ఆ విన్నాము వదిలేసామన్నట్లుంటే అదే విధంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేయగలిగే శక్తి మనలో కూడా ఉందని భగవంతుడు తెలుసుకున్నప్పుడు ఆ భగవంతుడు మనకు సేవిస్తాడనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ నిష్కళంక సాధన చేస్తున్నప్పుడు నేను క్లాసులు ఇవన్నీ కూడా వింటున్నప్పుడు, నేను మంచిగా ఆచరణలో పెడుతున్నప్పుడు నాకు హాస్టల్గా ఒక టెస్ట్ కూడా జరిగిందనమాట. ఏమనంటే అక్కడికి వెళ్ళాను, కల్లో తెలియని ప్లేసు. ఇక్కడ ఇవే ప్రశ్నలు అనమాట. సార్ చెప్పిన క్లాసులో ప్రశ్నలే అక్కడ అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతా ఉంటే చాలా స్పీడ్గా అడుగుతా ఉన్నారు, చాలా స్పీడ్గా చెప్తా ఉన్నాం. సరే అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల్ని ఇచ్చారు నాకు అక్కడ. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి గైడ్ చేయి అని చెప్పేసి. అలా వాళ్ళకి ఈ నిష్కళంక సాధన అక్కడ చేసే అవకాశం నాకు మాస్టర్స్ ఇచ్చారు. అక్కడ అయిపోయిన తర్వాత ఈ దీంట్లో టిక్కు పెట్టారనమాట. కరెక్ట్గా చేయించావు, మంచిగా వాళ్ళు బయటకు వచ్చారు, నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యావని చెప్పేసి. అందుకని మనకి భౌతికంగా కాదు, అంతరంగంలోకి వెళ్ళి మనకి మాస్టర్స్ టెస్ట్ పెడతారనేది దీనిలో నేను ఈ నిష్కళంక సాధనలో అనుభవం అనేది పొందాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ జ్ఞానం అర్థం కాదు. మనం ఎప్పుడైతే నిష్కామ కర్మ అనేది చేస్తూ ఉంటామో, మాస్టర్స్ ఇక్కడ అక్కడ 2 చోట్ల మనల్ని పరీక్షించడం అనేది జరిగిద్ది. ఆ రోజు నాకు ఒక ఇట్లా అదే చెప్పాను కదా ఇందాక, ఒక ఆమె సూసైడ్ దాకా వెళ్ళిన ఆమె ఇలా గైడ్ చేయడం వల్ల వెనక్కి వచ్చిందని. అంటే ఇక్కడ ఈ రోజు ఈ కళ అనేది వచ్చినప్పుడు అక్కడ పెట్టారు, అక్కడ పాస్, ఇక్కడ కూడా
అలాంటి వ్యక్తి రావడం అనేది నాకు ఆ శివపరమాత్ముడు ఇచ్చిన అవకాశం అనే ఆ దైవేచ్ఛ ప్రకారం వచ్చారనే జ్ఞానంతో నేను నడుచుకుంటూ ఉంటాను. అందుకని మనం చుట్టూ ఉండే సమాజానికి, వ్యక్తులకు, పరిస్థితులకు అవగాహన ఎలా ఉండాలి అనేది. మన చుట్టూ ఇప్పుడు ఆహ్, మనకొకానొక ఇన్సిడెంట్ జరిగింది. జరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళేమంటారంటే, "మీరిలా ఉన్నారు కాబట్టి ఇలా జరిగిందని" జెప్పేసి మనల్ని అంటూ ఉంటారు. అన్నప్పుడు అంతకు ముందులా లోపలికి తీసుకునేవాళ్ళం. బాధపడేవాళ్ళం. నేను అమ్మ ఎంత ఇది చేసినా కూడా ఇలా అంటున్నారు కదా! అనేది. ఇప్పుడేం జేస్తున్నాం, వాళ్ళ యొక్క పరిస్థితుల్ని మనం అవగాహన చేసుకుంటున్నాం. వారి యొక్క స్థితి అంతే కదా! అనే జ్ఞానంతో ఉండగలుగుతున్నాం. అలా ఉండమనే వారికి చెప్పగలుగుతున్నాం. అలా చెబుతున్నాము అనంటే, మనం ఆ అవగాహన శక్తి మనం పెంచుకోవడం వల్ల అది జరిగిందనేది నేర్చుకోగలుగుతున్నాం. అది ఎవరు నేర్పిస్తారు? మనకు గురువులు నేర్పిస్తారు. హైమ మేడం మనకి ఈ క్లాస్‌ని ఎంతో అద్భుతంగా 4 రోజులు మనం చెప్పినప్పుడు ఎంతో జ్ఞానాన్ని తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనకి ఇలాంటియన్నీ గూడా జరుగుతాయని ఆహ్, తెలుసుకున్నాం. యాక్సెప్టేషన్స్ లేకుండా అంటే నాకది కావాలి, ఇది కావాలి, వాళ్ళేదో ఇది చేస్తారు, అది చేస్తారనే భావన లేకుండా మనం సహాయం చేసినప్పుడు, ఆ నిష్కళంకేశ్వరుడు మనతోనే ఉండి, మన లోపలే ఉండి మనల్ని ముందలకి తీసుకువెళ్తాడనేది కూడా నేను చాలా ఎక్స్‌పీరియన్స్ పొందాను ఫ్రెండ్స్. అందుకనే నాకేమొచ్చిద్ది అనుకోకూడదు ఎప్పుడైనా. వారు మన దగ్గరికి వచ్చారంటే, అది నువ్వు డీల్ చేయగలిగిందే కాబట్టి, అది నువ్వు చెయ్యి అని జెప్పేసి మనకు భగవంతుడు చూపిస్తూ ఉంటాడు. అందుకని మనం అంతరంగ భావనని పట్టుకోవాలి. భౌతికపరమైన భావన కాదు. అంతర్గత భావనను పట్టుకోవాలి. అందుకని గతంలో మన పట్ల ఎవరైతే తప్పులు చేశారో వారిని క్షమించడం. ఇందులోకొచ్చినాక ఇంకా బాగా. అంటే కొంచెం టైం పట్టేది అంతకు ముందల. ఇప్పుడు అరవడం, మళ్ళీ వాళ్ళతో ప్రేమగా ఉండడం, క్షమించేయడం అనేది ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అనేది అయింది ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం ఆహ్, ఆ స్థితిలో ఉండకూడదు అనే జ్ఞానంతో జీవించగలుగుతున్నాను. ఈ నిష్కళంక సాధన వల్ల. ఇంకా సాధన చేసుకుంటూ శుద్ధ సాత్విక స్థితి, ఇతరుల్లో ఉన్న శక్తిని మేలుకొల్పే వ్యక్తులను పరమానందంలో మనం ఉంచాలి. శుద్ధ సాత్విక స్థితి అంటే పరమానందం రావాలంటే వాళ్ళలో ఉన్న ఆహ్, శుద్ధ సాత్విక స్థితిని మనం మేలుకొల్పాలి. ఇదిగో ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా చేసుకోండి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళలో కూడా ఆ పరమానందం అనేది కలుగుతుందని. మన ఆలోచనలు, మన భావాలు, ప్రవర్తనలు మార్చుకోవాలి. ఫస్ట్ మనం తయారైతేనే మనం మనల్ని మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ గూడా జరుగుతాయన్నమాట. మనల్ని మనం ఇవన్నీ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోనప్పుడు ఇవన్నీ కూడా జరగడం అసాధ్యం అని మనకి సార్ ఎన్నో క్లాసుల్లో మనకు చెప్తూ ఉంటారు. అందువల్ల మనుషుల పరిస్థితుల్ని మనం జడ్జి చేయకుండా ఉండడం. వాళ్ళలా ఉన్నారంటే ఏంటమ్మా ఇలా ఉన్నారు అని జడ్జి చేయకుండా వారి యొక్క స్థితిని మనం అర్థం చేసుకొని వాళ్ళని మోల్డ్ చేయాలి. మోల్డ్ చేసినప్పుడు మనం ఎంతో అద్భుతంగా జీవించగలుగుతాం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా నెగెటివ్‌లో నుండి మనకి జరిగిన పాజిటివ్‌ని తీసుకోవాలి. నాకొక నెగెటివ్ సిట్యుయేషన్ జరిగింది. దాంట్లో నుంచి పాజిటివ్‌ని తీసుకున్నాను ఇంకా. ఈ నిష్కళంక సాధన చేయడం వల్ల. ఎందుకంటే మా బాబు చనిపోయాడు. చనిపోయినప్పుడు నేను చానా రోజులు నా వల్లే ఇలా వెళ్ళిపోయాడు తను అనుకున్నాను నేను. ధ్యానంలోకొచ్చిన తర్వాత అలా కాదు ఇలాగని సార్ చెప్పడం. ఆ తర్వాత ఇప్పుడు మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం గదా! వాళ్ళు వీళ్ళు అన్నారని జెప్పేసి అలాంటి సిట్యుయేషన్స్ గూడా వచ్చినియి నాకు. వచ్చినప్పుడు ఇప్పుడు ధైర్యంగా అలా కాదు ఇలాగని ఓర్పుగా చెప్పగలుగుతున్నాను వాళ్ళకి. అంతకు ముందల ధ్యానంలోకొచ్చినా వాళ్ళని అరిచేదాన్ననమాట. ఈ సాధన చేసిన కాడి నుంచి ఏమవుతుంది, వారి యొక్క స్థితిని అవగాహన చేసుకొని చెప్పగలుగుతున్నాను. అందుకని నెగెటివ్‌లో కూడా నేను పాజిటివ్‌ని చూడగలిగాను. ఇప్పుడది జరగబట్టే గదా! ఈరోజు ఎంతో అద్భుతమైన మాస్టర్‌గా చక్కగా యూనివర్స్‌కి సేవ చేయగలిగే భాగ్యాన్ని భగవంతుడు నాకిచ్చాడు గదా! అనే జ్ఞానంతో జీవించగలుగుతున్నాం నేనైతే. అందుకనే ఒక నెగెటివ్ అంటే ఒక చెడు జరిగిందంటే అందులో కూడా ఏదో మంచి ఉంటుంది అనే తత్వాన్ని బోధ చేస్తున్నాను ఎంతో మందికలా. చేయగలిగే జ్ఞానాన్ని భగవంతుడు మనకివ్వడం కూడా, అది నీలో ఉంది అనేది మనకు దారి చూయించడం గూడా ఎంతో అద్భుతం ఫ్రెండ్స్. అందువల్ల ప్రతి వ్యక్తిలోనూ
ప్రతి పరిస్థితుల్లోనూ సమాజంలోనూ మనం పాజిటివ్ని చూడాలి. ఎలా చూడాలి అంటారు. అందుకని ఈ సృష్టిలో సరికాని పని ఏదీ లేదు. ప్రతిదీ కూడా నేర్చుకోవడానికొచ్చారనే జ్ఞానం మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకనే ప్రతి వ్యక్తిలో, ప్రతి పరిస్థితిలో అక్కడ ఆ పరిస్థితి ఇలా జరిగింది అంటే దాంట్లో ఏదో నిగూఢ తత్వం అనేది దాగుంది. అది మనం తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని జడ్జి చేయకూడదు. మనల్ని మనం పైన చూసి అనే జ్ఞానం అనేది తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అలా ఒక మనిషి ఇప్పుడు ఒక ఆమున్నారు. ఆమెకి శారీరకంగా శరీరం అంతా బుల్లనమాట. ఆమె ఎన్నో 4 ఏళ్ల నుంచి సాధన చేస్తుంది. కానీ అనిపిచ్చింది ఆమెకి. ఇట్లా నా శరీరం మీద ఇది ఉంది కదా! మా పిల్లలు అంటే వాళ్ళ మనవడికి పెళ్లి గావాలి గదా! ఆ పెళ్లి గావాలంటే ఈమెకి ఇది ఉంది కాబట్టి వాళ్ళకి కూడా అది వచ్చిద్దేమో ఆ వయసొచ్చేసరికి. నేనెందుకు బతకాలి? నేను చనిపోవాలి అనుకుంది. దుఃఖంతో ఫోను చేసిందనమాట. నాకు బ్రతకాలని లేదు. నా శరీరం అనేది ఇలా ఉంది అని జెప్పేసి. అప్పుడు నేను ఆమెతో అన్నాననమాట. మీరు మీ శరీరాన్ని ఎందుకు చూసుకుంటున్నారు? మీ ఆత్మపరంగా మీరెంతో ఉన్నతంగా సాధన అనేది ఎంతో అద్భుతంగా జేస్తారు. మీకుందని వాళ్ళకి వచ్చిద్దని మీరెందుకు బాధపడతారు? అలా బాధపడొద్దు. ఇలాంటి పిచ్చి పనులు చేసుకోకూడదు. భగవంతుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది దాన్ని వినియోగించుకోవాలి గానీ, దుర్వినియోగం చేసుకోకూడదమ్మా అని జెప్పేసి ఆమెకి గైడ్ చేసి ఈ యొక్క నిష్కళంక సాధన అనేది నేను చేయించాను. ఆహ్, చేసినప్పుడు తను మంచిగా బయటకొచ్చి ఆమె అందనమాట. నేను ఆవేశంలో నాకిలా ఉంది గదా! వాళ్ళందరూ నన్నిలా చూస్తున్నారు గదా! నన్ను హీనంగా చూస్తున్నారు గదా! అని జెప్పేసి అది అనుకోని మళ్ళీ ఇది గూడా అనుకోని నేను చనిపోదాం అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మంచిగా నాకు గైడ్ చేసావమ్మా అని చెప్పేసి థాంక్స్ చెప్పడం. అంటే పరిస్థితి ఎలా ఉంటదంటే వాళ్ళ షూస్‌లోకెళ్ళి ఎవరిదైనా పరిస్థితిని అనుభవించాలని నాకొక వ్యక్తి చెప్పేవారు ఎప్పుడు గూడా. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఫ్రెండ్స్. ఒక మనిషి బాధ అనేది ఎలా ఉంటుందనేది వారి షూస్‌లోకెళ్ళి నీకు అనుభవిస్తే తెలుస్తుందమ్మా అనేవారు. అది ఎలా తెలిసిద్ది అని అప్పుడు నాకు తెలిసేది గాదు. ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత అవతల వ్యక్తుల బాధని అవగాహన చేసుకొని వారిలోకి వెళ్లి మనం చూసినప్పుడు అది మనకి అవగతమై వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని చెప్పగలుగుతున్నాం. అందుకని ఎప్పుడైనా సరే మనం ఒక గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి సంబంధించిన శక్తిని మనం తీసుకోవాలని మన గురువులు చెప్తూ ఉంటారు. అందుకనే మనం మనలో వచ్చే ఎమోషన్స్‌కి బలాన్ని ఇవ్వకూడదు ముఖ్యంగా. బలాన్ని ఇచ్చామనుకోండి అజ్ఞానంలో పడిపోతాం. ఆత్మనిందితా భావం చేసుకుంటాం. నేను సరిగ్గా లేను అనే భావనలోకెళ్ళిపోతాం. అందుకని ఎప్పుడూ కూడా మనలో వచ్చే ఎమోషన్స్‌కి బలాన్ని ఇవ్వకుండా, మన వైఖరిని పెంచుకుంటూ ముందలకి వెళ్ళాలి. అందువల్ల మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, మనం చేసే పనుల పట్ల, మన పరిస్థితుల పట్ల బాధ్యతను వహించాలి. ఇప్పుడు వాళ్ళని భగవంతుడు మనకిచ్చాడు. వాళ్ళ పట్ల మనం బాధ్యతను నిర్వర్తిస్తాం గదా! భగవంతుడి పట్ల సూత్రధారిగా మనం జీవిస్తూ, ఈ యొక్క సాధన అనేది మనం చేసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా మనం జీవిస్తామని అందుకని ఎప్పుడు కూడా మన వైఖరిని పెంచుకుంటూ ఉండాలి. ఏదో ధ్యానం చేస్తున్నాం కదా! అనేది అనుకోకూడదు. మన సీనియర్ మాస్టర్స్‌ని గౌరవిస్తూ వారు చెప్పే జ్ఞానాన్ని మనం తీసుకొని ఆచరణలో పెట్టుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి కళంకాలన్నీ గూడా పోతాయన్నమాట. ఎందుకంటే, ఆ జ్ఞానం మనలోనికి అన్వయించుకుంటాం గదా! ఫ్రెండ్స్. అది అన్వయించుకోవడం వల్ల ఏమవుతుంది? మనం ఎంతో ఆహ్, మన యొక్క చైతన్యం విస్తృతం అవుతుందన్నమాట. అందుకని పరిస్థితుల వల్ల పక్కవారి వల్ల నా పని పూర్తి కాలేదు అని అనుకోవాలి. పరిస్థితులనేవి ఎలా అయినా వస్తాయి. వారి పట్ల నా పని పూర్తి కాలేదు అనుకోకుండా ఉండాలనమాట. అంటే వాళ్ళకి అయిపోయింది గదా! మనం చెప్పాల్సింది చెప్పేసాం గదా! అయిపోయిందని అనుకోకూడదు. ఒక వ్యక్తి మనతో ట్రావెల్ చేస్తున్నాడంటే వారి పట్ల మనకి కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చెయ్యాలి. నేను నా పరిస్థితిని అంగీకరిస్తున్నాననే భావంతో ఉండాలి. అంటే వాళ్ళ పట్ల మన యొక్క వైఖరిని, మన యొక్క పరిస్థితిని అంగీకరించుకునే భావనతో మనం ఉన్నప్పుడు, మనం ఎంతో అద్భుతంగా జీవిస్తామని, మనం ప్రతి దాని పట్ల కృతజ్ఞతా భావంతో వ్యక్తం చేసుకున్నప్పుడు, ఆ నిష్కళంకేశ్వరుడు ఎంతో అద్భుతమైన ఆహ్, జ్ఞానాన్ని మనకిస్తారని, ఈ యొక్క నిష్కళంకం అంటే కళంకాలను మనం శుభ్రం చేసుకోవడం అంటే ఇతరుల పట్ల
భావనలు మన మీద పని చేయకుండా చూసుకోవాలి అనేది నేను బాగా అనుభవం పొందాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆహ్, పక్క వాళ్ళియ్యే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుంది మన మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. పడినప్పుడు మనం దుఃఖంలోకి వెళ్ళిపోతాం. ఈ సాధన చేసినప్పుడు మనం దుఃఖంలోకి వెళ్ళిపోం అనమాట. అసలు మన మనసుని మనం ఈ కళంకాలను పోగొట్టుకోవాలన్నా మన మనసుని పట్టుకొని కళంకాలు ఎందుకొచ్చినియి అనేది ఎలా ఎలా బయటికి రావాలనేది మనం సాధన చేసినప్పుడు ఎంతో జ్ఞానంతో జీవించగలుగుతామని, అందులో మన మోహంలో, విచారంలోకి, కోపంలోకి, భయంలోకి, ఆందోళన, అసహ్యం, ద్వేషం ఇలాంటియన్నీ కూడా ఆరాటం ఇవన్నీ కూడా మనలో ఉంటాయి కాబట్టి, వచ్చేటప్పుడు మనం ప్యూర్‌గానే ఒక తెల్ల కాగితంలో వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా అన్నారని జెప్పేసి మనం కళంకాల్ని ఏర్పరుచుకుంటాం. ఏర్పరుచుకున్నప్పుడు ఏమవుతుంది? మనల్ని మనమే నిందించుకోవడం, మనల్ని మనమే అసహించుకోవడం, మనలో సరికాని భావనలు రాకపోవడం, సరైన భావనలు రాకపోవడం, సరికానియే వస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా ప్యూర్‌గా, ఉన్నతంగా ఉన్నతీకరించుకోవాలి. దేంట్లోనైనా సరే. అలా మనం ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఎమోషన్స్ ఉండకూడదని అంటారు. ఎమోషన్స్ ఉండాలి కదా! ఎక్కడుండాలో అక్కడుండాలి. వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారని జెప్పేసి ఎమోషన్స్‌లోకి మనం వెళ్ళిపోకూడదు. అలా అనుకున్నప్పుడు కూడా మనల్ని మనం తక్కువగా చేసుకున్నట్లే అవుతుందనమాట. అందుకే ఎప్పుడు కూడా ఎక్కువగా వినడం ద్వారా అర్థం చేసుకుంటూ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటాం. ఎక్కువగా మనం వింటూ ఉండాలి. విన్నప్పుడు మన ఎమోషన్స్‌ని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం గదా! మరి ఎందుకు వినాలి అనంటే, మన కోసం మనం సాధన చేసినప్పుడు, ఎదుటి వారి కోసం కూడా మనం చేయగలిగే జ్ఞానం అనేది వస్తుందనేది, ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అవుతుందనేది నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందువల్లే మనం ఎప్పుడూ కూడా మనం అనుకోవాలి. వాళ్ళంతే, ఈళ్ళింతే, నేనింతే అనే జ్ఞానంతో జీవించాలి. వాళ్ళు అలా ఉన్నారంటే, వాళ్ళెందుకు అలా ఉన్నారు అని పరిశీలనగా చూడకూడదు. వాళ్ళంతే, వీళ్ళింతే, నేనింతే అనుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా మనం జీవిస్తామని, మనం బయటికెళ్ళి ఎక్కడో సాధన చేయనవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళే మనకి అన్ని విధాలుగా మనకి ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసేలా మనకి అన్నీ గూడా చూపిస్తూ ఉంటారు. అని వంశీ సార్ చెప్తూ ఉంటారు. అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద బ్యాలెన్స్ చేసినప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా వారి పట్ల కూడా అదే బ్యాలెన్స్ స్థితి మనకొస్తుందా? రావట్లేదా? అనేది ఎరుకుపరుచుకొని మనం చూసుకోవాలనమాట. అందుకనే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఆహ్, మోహం అంటే ఎప్పుడైతే మనలో మోహం పుట్టిందో, మోహం పుట్టిద్ది. మోహం లేకుండా ఎలాగా? మోహం ఉండాలి కదా! అందులో మనం వేలాడుతున్నామా? వదిలేసామా? ఇది కావాలి, అది కావాలనేది ఉందా అనంటే, ఆ స్థితి ఎక్కడ ఏది కావాలి? ఆ మోహం అనేది ఎక్కడ రావాలి? అనేది మనం చూసుకోగలుగుతున్నాం. అది వచ్చిందాకా ఆనందపడతాం. పోయినాక దుఃఖపడతాం. వచ్చినా, పోయినా ఒకటే స్థితిలో అంటే వచ్చినప్పుడు ఆనందాన్ని పొందాలి. పోయిందనుకోండి, పోయిందిలే ఇంక అయిపోయింది గదా! అనుకోవాలి గానీ, అజ్ఞానంతో జీవించగూడదు. అప్పుడు మనలో దుఃఖం అనేది రాదు. మనం లేకపోతే దుఃఖానికి కారణం మోహం. ఇది నా దగ్గర లేదే, నేను సాధించలేకపోయాననే మోహం మనిషిని కుంగదీసిద్దనమాట. అది మన లోపలికి తీసుకున్నప్పుడు. అందుకనే మోహానికి కారణం విచారణ. మనల్ని మనం విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకోకపోతే ఎలాగ చెప్పండి? ఎలా ఉన్నాను, ఏంటనేది విచారణ జేసుకోవాలి గదా! అందువల్లే ఒక వస్తువు మనం జూసామనుకోండి, ఒక కారు ఉంది. ఒక కారు కొనుక్కున్నామనుకోండి. ఆ కారు కొనుక్కోవాలి అనుకున్నామనుకోండి. మనం 3 సార్లు ప్రశ్నేసుకొని ఇది నాకు అవసరమా? వాడతానా? అని విచారణ చేయాలి. అంతేగాని వారికుందని జెప్పేసి మనం మోహంలోకి వెళ్ళిపోయినప్పుడు అది కొని తీసుకొచ్చి దాన్ని అక్కడ ఇక్కడ పెట్టి ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకే ఎప్పుడు గూడా మనలో ఉన్న మోహాన్ని ఇది నాకు కావాలా? లేదా? అనే జ్ఞానాన్ని, విచారణ తత్వాన్ని మనం పెంచుకోవాలని ఇక్కడ మనమంతా గూడా తెలుసుకున్నాం. అందువల్ల ఈ ఈ యొక్క నిష్కళంక సాధనలో మనం చేసే ప్రతి ఒక్క సాధన అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది కనుక, మనం ఎంతో జ్ఞానంతో ఉండాలని, మనం విచారం చేయాలి. ఇంకొకటి విచారం.
విచారం అనేది వచ్చిద్ది. విచారం అంటే దుఃఖం ఎందుకు అలా జరిగిందని, ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటాం. దుఃఖం ఎందుకు వచ్చిద్ది? వాళ్ళెందుకు ఇలా చేశారు? వీళ్ళెందుకు ఇలా చేశారు? వాళ్ళెందుకు ఇలా ఉన్నారు? అనేది బాధపడుతూ ఉంటాం. అసలా ఈ విచారణ వేరు, విచారం వేరు ఫ్రెండ్స్. ఎందుకంటే విచారణ అనేది అది అవసరమా అనేది మోహంలో, దుఃఖంలోకి వెళ్ళిపోకుండా. విచారం అనేది మనకొచ్చినటువంటి బాధలు ఎక్కడి నుంచొచ్చినియి అని మూలంలోకెళ్ళి చూసుకున్నప్పుడు, మనల్ని మనం నిందించుకోకుండా, నిష్కళంకాలను ఏర్పరుచుకోకుండా ఉండగలుగుతాం. అంటే ఓహో! అది నేను ఎప్పుడో గతంలో ఎవరికో ఈ బాధనిచ్చానులే. అందుకే నాకు ఈ బాధ ఎదురయింది. లేకపోతే ఎందుకొస్తుంది అనే జ్ఞానంతో ఉన్నప్పుడు, మనలో నిష్కళంకాలను ఏర్పరచుకోకుండా జీవించగలుగుతాం. అందుకే ప్రతిదీ కూడా కళంకంగా ఏర్పరచుకోకూడదని ఇక్కడ మనమంతా కూడా తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఒక్క నిమిషం. మనం ఎప్పుడూ కూడా ఆ యొక్క నిష్కళంకాల్ని వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని జెప్పేసి బాధపడగూడదు. కళంకాలు వస్తాయి. అవి మనకి అంటుకోకుండా మనం ఎలా జీవించాలంటే అహంకారం, నేనే గొప్ప, నేను తక్కువ అనే అజ్ఞానంతో ఉండకూడదు. కళంకాలనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఎలా మనకు అంటుకోకుండా జీవించాలంటే అహంకారం, మనలో అహంకారం నాకే తెలుసు అనే అహంకారంలో నేనెప్పుడూ కూడా ఉండేదాన్ని కాదు ఫ్రెండ్స్. నాకు కూడా ఎంతో కొంత కొంచెం తెలుసులే అనే జ్ఞానంతో నేను అనుకుంటూ ఉంటాను. అలా అనుకున్నప్పుడు ఆ యొక్క కళంకాలనేవి మనకు అంటుకోకుండా ఉంటాయన్నమాట. అలా అంటుకోకుండా మనం జీవించగలుగుతాం. ఇక్కడ నేనే గొప్ప అనుకున్నాననుకోండి, ఎవరికి ఎవరు గొప్ప, ఎవరికి వారే గొప్ప గదా! నేనే గొప్ప అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నేను కూడా ఎంతో కొంత తెలుసుకున్నాను అనే జ్ఞానంతో ఉండాలి. నేను తక్కువ అనుకోకూడదు మళ్ళీ. అయ్యో! నేను తక్కువ, వాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా! అని మనల్ని మనం కూడా తక్కువ చేసుకోకూడదు. అలా తక్కువ చేసుకున్నప్పుడు ఆ యొక్క కళంకం అనేది మనకు అంటుకుంటుందనమాట. అందుకే వీటిల్లో మనం ఎప్పుడూ కూడా ఉండాలని, దాన్ని నేను ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ, ఎంతో జ్ఞానాన్ని నేను సముపార్జన చేసుకొని, ఎంతో మందికి ఈ యొక్క నిష్కళంక సాధన అనేది చేయించడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అందుకే మనకి క్రోధం అంటే ప్రతీకారంతో నిండిపోయిన భావన. ఈ క్రోధం కూడా వస్తుంది గదా! ఎదుటి వాళ్ళ పట్ల ప్రతీకారం తీర్చుకోవాలి అనేది. ఆ భావన కూడా ఉన్నప్పుడు మనం ఆహ్, అజ్ఞానంలో పడిపోతాం అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా క్రోధాన్ని ఎప్పటిదప్పుడు రిలీజ్ చేసుకోవాలి. ధర్మంలో జీవించాలి. ధర్మం పైకి నటిస్తూ లోపలేమో ఏదో వేరే వేరే దుర్మార్గపు ఆలోచనలు మనకు ఉన్నప్పుడు ఆహ్, మనం ధర్మం అనేది ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు జీవన పర్యాంతంలో తెలుసుకుంటున్నాం అన్నమాట. అందుకే ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి ఈ ధర్మాన్ని, అంతర్గత ధర్మాన్ని మనం పాటిస్తూ నేను తక్కువ అనే అనే బాధలోకి వెళ్ళకపోకుండా, నేనెక్కువ అనే అహంలోకి వెళ్ళిపోకుండా, అహంకారంగా ఉండకుండా ఉన్నప్పుడు, మనం ఎంతో మందికి అద్భుతంగా గైడ్ చేయగలుగుతామని, మనకి మన గురుదేవులైన వంశీ సార్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మనం నేను ఉన్నతంగా ఎదిగాను, నేను బాగా క్లాసు చెప్తాననే దర్పంలో కూడా ఉండకూడదు. నేను బాగా ఎదిగానంటే ఎవరి దగ్గర నుంచి ఎదిగావని జ్ఞానంతో ఉండాలి. ఎక్కడ నేర్చుకున్నావని మీ గురువుల పట్ల కృతజ్ఞతతో మనం నడుచుకోవాలి. అందుకనే ఏదైతే మనలో ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మనం ఎంతో అద్భుతంగా మన సీనియర్స్ పట్ల, మన గురువుల పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలియపరిచే తత్వాన్ని నేను బాగా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క నిష్కళంక సాధన అనేది ఎంతో అద్భుతంగా ఆహ్, చెయ్యడం, మనలో అభయం అనేది వచ్చినప్పుడు నిర్భయత్వంగా జీవించగలుగుతున్నాను. అభయం, ఆందోళన అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి గదా! అలాంటియన్నీ గూడా నిర్భయత్వంతో జీవించగలిగే శక్తి అనేది ఈ సాధన చేయడం వల్ల వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన కర్మని తీసేసేది ఆ శివపరమాత్ముడే. మనలో ఉన్న కళంకాలను కూడా తీసేసేది ఆయనే. నువ్వెందుకు నిందించుకుంటావు? ఆ బాధని మోస్తున్నావంటే నువ్వు మోయగలుగుతావు కాబట్టి నేను నీకిచ్చి పంపించాను అని మనకి చాలా అద్భుతంగా
మెసేజ్ అనేది ఇస్తూ ఉంటున్నారు ధ్యానంలో. అందుకని ఎప్పుడూ కూడా నాకు ఈ బాధొచ్చింది, నేను ఇలాంటి దాన్ని, అలాంటి వారిని అనే అజ్ఞానంతో మనం ఉండకూడదని, అంతఃకరణ శుద్ధితో మనం ఉండాలని ఇక్కడ తెలుసుకుంటున్నాం. అందుకని చూడండి, ఇప్పుడు మనకే ఇలా జరిగిందనుకుంటాం. మరి అంత ఆహ్, గురుదేవులు గదా! వశిష్ఠుల వారు. ఆయన అంతఃకరణ శుద్ధితో ఉన్నారు కదా! 100 మంది పిల్లల్ని అతను విశ్వామిత్రుడు వారు చంపుతాడు. చంపినప్పుడు వారి మీద కోపంతో వెళ్ళలేదు. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను గదా! అనే జ్ఞానంతో జీవించాడు. అలా మనం కూడా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం గదా! వాళ్ళు వీళ్ళు కాదు గదా! అనే జ్ఞానం మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనం నిందించుకోమని, మనల్ని మనం తక్కువ చేసుకోమని, మనల్ని మనం అహంలో పెట్టుకోమని జ్ఞానం అనేది ఇక్కడ తెలుసుకున్నాం. జ్ఞానం పట్ల మనం నిరంతరం ప్రేరణతో జ్ఞానం పొందాలి. మరి ఈ రోజు ఎంతో క్లాసులనేది మనం వింటూ ఉంటున్నాం. జ్ఞానం అనేది మనం అనుకుంటాం. నేను చాలా క్లాసులనేది వింటున్నాను, చెబుతున్నాను అని. నేను తెలుసుకున్నది ఆవగింజ అంతే, తెలియంది అనంతం ఉంది అని సముపార్జన చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నిరంతరం సాధన చేయాలి. మరి అలా చేసినప్పుడు ఎలా ఉంటుంది మనకి? మరి అనేది మనం జ్ఞానం తెలుసుకోవాలి. అంతేగాని నాకొచ్చింది గదా! ఈరోజు ఈ పాఠం చదివేశాను గదా! పక్కన పడేశాను గదా! అనే ఇదిలో ఉన్నామనుకోండి. మనలో ఉన్నటువంటి కామం, మోహం, విచారం, కోపం, భయం, అసహ్యం, ద్వేషం, ఆరాటం ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వెలుక్కొస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ గూడా ఈ యొక్క సాధన మనం చేసినప్పుడు గురువులు భగవంతుని పట్ల మనం అంకితాభావంతో ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైన సాధన మనకి గురువులు నేర్పిస్తారనేది ఈ ఈ సాధన అనేది చేయటంలో నేను ఎంతో అద్భుతంగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మనం స్వాధ్యాయం చేసుకుంటూ ఉండాలి. నేనెలా ఉన్నాను? నేనెలా మాట్లాడుతున్నాను? ఒక మనిషి బాధలో వచ్చినప్పుడు వారితో ప్రేమతత్వంతో మాట్లాడుతున్నానా? గురువుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటున్నానా? మన సీనియర్స్ పట్ల ఎంతో అంగీకార తత్వంతో ఉంటున్నామా? అనే అనేది మనం స్వాధ్యాయం చేసుకుంటూ ఉండాలి. స్వధర్మం ఆచరణలో పెట్టాలి. అంటే మన అంతరాత్మ చెప్పింది ఆచరణలో పెట్టినప్పుడు ఎంతో అద్భుతంగా మనం జీవించగలుగుతాం. అందుకని చూడండి, వాళ్ళు వీళ్ళు మాటలు వినడం గాదు. మన స్వధర్మం అంటే మన అంతరాత్మ చెప్పింది మనం వినాలనమాట. విన్నప్పుడు ఎంతో మంచిగా మనం ఆహ్, జ్ఞానం అనేది తీసుకొని మనల్ని మనం నిందించుకోకుండా జీవించగలుగుతాం. అలా ఒకామె అనారోగ్యంతో వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఈ అనారోగ్యం ఉంది గదా! నేను బ్రతకడానికి ఇది లేదు. నన్ను వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు. నువ్వు ఇలా అనారోగ్యంతో బ్రతికి ఉండి ఏమి జేస్తావు? అది ఇది అని అనంగానే ఆమె ఏం జేసింది? చనిపోవాలనుకుంటదనమాట. చనిపోవాలనుకున్నప్పుడు అంటే సాధన ఎంత చేసినా కూడా వాళ్ళు వీళ్ళు అన్నయ్య లోపలికి తీసుకున్నప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు ఒకానొక సమయం అనేది కొంతమందికొచ్చిద్ది అని చెప్పడానికి చెప్తున్నాం. అంటే కొంతమంది ఇలా బాధల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళకి మన దగ్గరికి భగవంతుడు మనకి పంపించినప్పుడు అంటే ఒక సాధన చేసినప్పుడు మనకి వంశీ సార్ చెప్తా ఉంటారు గదా! నువ్వు ఒక సాధన పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు ఆ సాధన అనేది ఆహ్, సక్సెస్ అవుతుంది అనంటే, నీ దగ్గరికి సేవ అనేదొచ్చిద్ది. నీ అనుభవమే జ్ఞానం. ఆ అనుభవాన్ని నువ్వు నేర్చుకొని ఇంకా అందరికి సేవ చేయాలి. అహంకారంలోకి వెళ్ళకుండా అనేది మనం తెలుసుకోవాలనమాట. అప్పుడు మన స్వధర్మాన్ని, మన ఆత్మ చైతన్యం చెప్పిన దాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళు, వీళ్ళు అన్న మాటలు పట్టించుకొని మనల్ని మనం దుఃఖించుకుంటూ ఉండకూడదని ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. అందుకని చూడండి, ఇక్కడ విదురుడు, ధృతరాష్ట్రుడు. విదురుడు ఎప్పుడూ కూడా అద్భుతంగా జీవించాడు. ధృతరాష్ట్రుడు ఎంతున్నా కూడా దుఃఖంలోనే ఉండేవాడు. అందుకనే ఎప్పుడు కూడా మనలో విరక్తి అంటే విరక్తిని కూడా వదిలిపెట్టాలి. విరక్తొచ్చినప్పుడు మనలో కళంకం వచ్చిద్ది. ఆ కళంకం వచ్చినప్పుడు ఏమైద్ది? మనం ఒకానొక శూన్య స్థితికి వెళ్ళిపోవడం, అభద్రతా భావం రావడం, అజ్ఞానంతో ఉండడం అనేది గూడా మనకు జరుగుతూ ఉంటుందనమాట. అందుకే ఎప్పుడూ కూడా
మన లోపల ఉన్న గుణాలన్నిటిని ఆకాశానికి కిందకి పడేసేలా మనం ఉండకూడదనమాట. అంటే పైకి ఎక్కేలాగా కిందకి పడేసేలాగా మనం ఉండకుండా మధ్య మార్గంలో ఉండాలని మనం తెలియచేసుకున్నాం. అందుకే మనిషి గుణదాసుడుగా ఉంటాడు. గుణం ప్రకృతి జనితాలనమాట. అంటే ప్రకృతిలో నుంచి వస్తాయి. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి గుణం అనేది ఏర్పడిద్దనమాట. అందుకే ఎప్పుడు గూడా మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని మనం నిరంతరం గమనించుకున్నప్పుడు, మన యొక్క గుణాన్ని దాసుడు కాకుండా ఉండొచ్చు అనేది కూడా నేను ఈ యొక్క సాధనలో తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందుకనే గుణం అనేది మనిషికి ప్రకృతి నుంచి వచ్చేది కాబట్టి, ఆ ప్రకృతినే మనం మార్చేసామనుకోండి, మన చుట్టూ ఉండే ప్రకృతిని. గుణం అనేది అద్భుతంగా ఉంటుందని, మనం నిష్కళంకులుగా మారొచ్చని, అప్పుడు సజ్జన సాంగత్యం గూడా చాలా అద్భుతంగా చేయొచ్చని, అలాంటి వ్యక్తులు మనకి తారసపడతారనే జ్ఞానం అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందువల్ల ఎప్పుడైనా సరే మనం హ్మ్. ఆనంద పారవస్యంలో ఉంటూ ఉండాలి. అదెక్కడుంటుంది? మనం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. మనకు బాధొచ్చినప్పుడు పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంటారు. మనం జన్మాంతంగా వాళ్ళని చూసినప్పుడు ఆనందంగా జీవించగలుగుతాం. వాళ్ళు పెరిగే కొద్దీ ఆనందం అనేది మనమే తీసేస్తాం అనమాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనల్ని ఎలా ఇది జేశారో మనం కూడా మన పిల్లల్ని ఈరోజు అలాగే పెంచడం అనేది జరుగుతుంది. ఈ నిష్కళంక సాధన అనేది చేసినప్పుడు ఒకానొక సిట్యుయేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను కళంకంలోకి అంటే కళంకం అనేది ఏర్పరుచుకోకుండా వారు వీరు అన్నారని జెప్పేసి అసలు ఇది ఎందుకొచ్చింది? దీనికేదో ఉంది అని జెప్పేసి ఆహ్, విచారం చేశాననమాట. మూలంలోకెళ్ళి. ఓహ్! ఇది ఇందుకొచ్చిందా? అని జెప్పేసి ఎవరిని నిందించకుండా, నన్ను నేను నిందించుకోకుండా మూలంలోకెళ్ళి దాన్ని ఆహ్, క్లియర్ చేసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా మనకి ఉంటుందనేది నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడు గూడా మనం పిల్లలు కూడా ఏదైనా తప్పు చేసినా మనం వాళ్ళని కొట్టడం, తిట్టడం అనేది చేయకూడదు. 10 మందిలో పెట్టకూడదు. వాళ్ళకి గురించి మా పిల్లలు ఇలా జేశారని చెప్పగూడదు. అనేది కూడా ఈ సాధన చేయడం వల్ల ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అనేది అయిందని, ఇంకా మన యొక్క జీవ గడియారాన్ని అనుసరించకపోవడం. అంటే ప్రతి ఒక్కరికి ఒక జీవ గడియారం ఉంటుంది గదా! కొంతమందికి రేపు 12 దాకా పడుకోకుండా ఉంటారు. ఆ తర్వాత పడుకుంటారు. అంటే మనకి ఉన్న ఒక టైంని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను ఉపయోగించుకున్నాను ఈ సాధనలోకొచ్చిన తర్వాత. అంతకు ముందుల అలా ఉపయోగించుకునేదాన్ని కాదసల. టైంని నిద్ర అనేది ఆ జీవ గడియారానికి ఇవ్వవలసిన శక్తిని నేను ఇచ్చేదాన్ని కాదనమాట. అందుకనే పిల్లల్ని చూసినప్పుడు ఇవన్నీ గూడా తెలుసుకోవడం, ఈ సాధన చేసినప్పుడు ఆ యొక్క జీవ గడియారాన్ని ప్రకారం మనం వెళ్ళడం అనేది గూడా జరుగుతుంది. అందుకనే సహజ ప్రేరణతో మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి దుఃఖం నుండి బయట పడాలని మనకి కోరిక లేకపోవడం కూడా. మనల్ని మనం నిందించుకో ఉన్ ఉన్ ఉంటూ ఉంటామనమాట. దుఃఖం నుంచి మనం బయటపడాలని ఉండం. ఏడుస్తూ కూర్చుంటాం. ఇలా జరిగింది, నాకు అలా జరిగింది అని నేనిలా చేసుంటే బాగుండేదే, అలా చేసుంటే బాగుండేదే అని దుఃఖంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఆత్మనిందిత భావం అనేది వచ్చిద్దనమాట. అందుకని మనం దాన్ని ఆ దుఃఖం నుండి ఎలా బయటపడాలి అనే ప్రయత్నం చేయడమే నిష్కళంక సాధన. అనేది కూడా నేను ఎక్స్‌పీరియన్స్ పొందాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే జరిగిపోయింది వెనక్కి రాదు గదా! అందుకే ఎందుకు జరిగిందనే విచారం మనం చేసుకున్నప్పుడు అప్పుడు మనం రియలైజ్ అవ్వడం, మనల్ని మనం తెలుసుకోవడం, మనమొచ్చింది కుటుంబంలో ఉండి పాత్రను పోషిస్తూ, కుటుంబం పట్ల బాధ్యతను నిర్వర్తిస్తూ, మన యొక్క చైతన్యాన్ని ఇంకా ఎదుగుదల కోసమే వచ్చాము అనే జ్ఞానంతో జీవించొచ్చు అనేది మనలో ఉన్న దుఃఖం నుండి తెలుసుకోవచ్చని, ఆ దుఃఖాన్ని దాటినప్పుడు ఎంతో అద్భుతంగా సేవ చేయగలుగుతామని
అనేది తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క సాధన అనేది మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎన్నో అవాంతరాలొస్తాయి. మనల్ని పరీక్ష పెడుతూ ఉంటారు. మనల్ని హేళన చేస్తూ ఉంటారు. హేళన చేసినా గూడా మనం అయన్నీ కూడా లోపలికి తీసుకోకుండా, ఏ రోజు ఇలాంటియి జరుగుతాయి, ఏ రోజుకి ఆ రోజు 2 సార్లు, 3 సార్లు ఈ నిష్కళంక సాధన చేయడం. మనకి వంశీ సార్ చెప్పారు గదా! 3 స్టెప్పులు. ఆ 3 స్టెప్పుల్ని చేయడం. ఈ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మన లోపల ఆత్మస్థితిలో ఉన్నటువంటి దుఃఖం అనేది పోవడం అనేది కూడా జరిగిందని నేను ఎక్స్‌పీరియన్స్ పొందాను ఫ్రెండ్స్. అందుకే దుఃఖంలో నుండి వచ్చే సుఖానికి అలవాటు పడ్డాం కాబట్టి ముందు మనకి మనం అంగీకరించబడినప్పుడు ఆనందం కలుగుతుంది. మనకి దుఃఖంలో నుంచి ఆనందం కలిగిద్ది గదా! దానికి అలవాటు పడిపోయామనమాట. అందుకనే మనలో అంగీకార తత్వం అనేది తొందరగా రాదు. అంగీకరించాలి. ఏ పరిస్థితినైనా, ఏ మనిషినైనా, ఏ అవకాశాన్నైనా అంగీకరించాలి. ఈ ఈ సమయానికి ఇది వచ్చింది అనంటే సరే అది అందులో ఏదో ఉందిలే అనే జ్ఞానంతో మనం జీవించాలి. ఇంకా భవిష్యత్తు పట్ల ఊహాగానాలు చేయడం, భవిష్యత్తు గురించి ఊహాగానాల్లో చేసి, ఈ వర్తమానంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. అది గూడా నాకు జరిగింది. భవిష్యత్తులో ఎన్నో ఊహాగానాలు చేయడం అనేది జరిగిందనమాట. ఈ వర్తమానంలో ఉన్న ఆనందాన్ని కోల్పోవడం జరిగింది. ఈ సాధన చేసినప్పుడు ఆహ్, ఇప్పుడు ఉన్న ఆనందాన్ని ఆనందించగలుగుతున్నాం. భవిష్యత్తులో వచ్చే ఆనందాన్ని అనుభవిస్తాంలబ్బా! ఇప్పుడున్న ఎదురుగా ఉన్నదాన్ని మనం ఎందుకో వదులుకోవాలి అనే జ్ఞానంతో జీవించగలుగుతున్నాను. అందుకే ఎప్పుడూ కూడా చెట్లు మనం ఎప్పుడూ కూడా భవిష్యత్తు కాదు ఇప్పుడు. భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయాలి. ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనేది తెలుసుకోవాలి మనం. అంతేగాని భవిష్యత్తులో ఇది జరిగిద్ది, అది జరిగిద్దని జెప్పేసి ఇప్పుడున్న ఆనందాన్ని మనం కోల్పోతే ఏమవుతుంది? కళంకమే ఏర్పడిద్దనమాట. అయ్యో! అప్పుడొచ్చిన ఆనందాన్ని అనుభవించలేకపోయానే, ఇప్పుడేమో ఇలా అయిపోయిందే అనే దుఃఖంలోకి వెళ్ళిపోతాం. అందుకని మనకంటారు, ఏడుపు, దుఃఖం ఒకటి కాదు. నీకు ఏడుపొచ్చినప్పుడు ఏడ్చేయి. అది దుఃఖంగా మారకుండా ఉంటది అని. అలా మనం చెయ్యాలి. అలా, అలా మనం చేసినప్పుడు ఎంతో అద్భుతంగా మహత్వాకాంక్షతో జీవించగలుగుతాము. అంతర్శిశువుపై పడే ప్రభావాలను మనం ఎలా ఇది జేసుకోవాలి అంటే, ఇదే మనం తెలుసుకోవాలంటే ఒక కాకిని చూసి బిడ్డపై ఎంత ప్రేమ చూపిస్తుందో, అంత ప్రేమ మనం మన పిల్లలపై చూయించాలి. వాటికి రెక్కల రంగులు మనం వాళ్ళు తోలేస్తారు గదా! మనమేం జేస్తున్నాం? నేను, నాది, అయ్యో! అటెళ్తే ఏమైపోతారు? ఇటెళ్తే ఏమైపోతారు? అనే ఇదితో ఉంటామనమాట. అందుకనే మంచి చెడులను మనం చూడాలి. పెద్దదయినాక మనం వాళ్ళ యొక్క ప్రణాళికకి మనం ఒక దారి చూయించేసి, ఇంక నేను నాది ఆ తత్వాన్ని మనం వీడాలనమాట. అంతేగాని ఆహ్, అక్కడే ఉండకూడదు అని మనం తెలుసుకున్నప్పుడు, ఎంతో అద్భుతంగా మనం తెలుసుకుంటామని, ఆలోచనలపై మనం అదుపు సాధించినప్పుడు, ఆలోచనలో అనంతం అనమాట. ఆలోచన అనేది వస్తూ ఉంటది. అదుపు సాధించాలి. అందుకే మనం ఎప్పుడూ నిజమా? అవసరమా? ఉపయోగమా? అనే 3 ప్రశ్నలు ఎప్పుడూ వేసుకుంటూ ఉండాలని. అలా వేసుకున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనకి ఆలోచనలనేవి అదుపులోకొస్తాయని, మన లోపల తెలియకుండానే మన లోపలికి నెగెటివ్‌లు ఆలోచనలు రాకుండా చూసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఆలోచనలపై అదుపు సాధించినప్పుడు, ఆ నెగెటివ్ ఆలోచనలు మనలోనికి తీసుకోము. అప్పుడు మనకి కళంకం అనేది ఏర్పడదనమాట. అందుకనే అప్పుడు మన ఆలోచనలపై అదుపు సాధిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అదుపు సాధించగలుగుతాం. నెగెటివ్‌లో కూడా పాజిటివ్‌ని చూడగలుగుతాం. పాజిటివ్‌లో కూడా నెగెటివ్‌ని చూడగలుగుతాం. ఏది ధర్మం, ఏది అధర్మం అనేది కూడా తెలుసుకోగలుగుతాం. ఇలా తెలుసుకున్నప్పుడు ఒక మనిషికి చెప్పగలిగే స్థితి మనకు పెరిగిద్దనమాట. అంటే వినే విధానాన్ని నేర్చుకోవడం. ఎదుటి వాళ్ళు అసలేం జెప్తున్నారు? అది నాకు ఇదివరకు ఉండేది గాదు ఫ్రెండ్స్. ధ్యానంలోకొచ్చినప్పుడు కొన్నాళ్ళకి నాకుండేది కాదు. ఒక ప్రశ్న అడగంగానే ఇంకో ప్రశ్న అడుగుతూనే ఉండేదాన్ననమాట. అలా అడగకూడదు. ఫస్టు వినే విధానం కూడా మనం నేర్చుకోవాలనేది మన మాట మీద అదుపు తెచ్చుకోన్నప్పుడు ఎంతో అద్భుతంగా మనం జీవించగలుగుతామనేది ఈ యొక్క
జ్ఞానం తీసుకున్నప్పుడు నాకు బాగా అవగాహన అయింది ఫ్రెండ్స్. అందుకనే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం వినాలి. మధ్యలో మాట్లాడకూడదు. ఒక వ్యక్తి గురించి మనకు ఎవరైనా చెడుగా చెప్తే, ఆ వ్యక్తి మనకి చెప్పేది ఆ చెడు భావంతో వింటాం. అలా చెడు భావంతో వినకూడదు. ఆ మనిషి ఎలాంటి వారైనా సరే, మన చెడు భావంతో ఎందుకినాలి? వారి యొక్క స్థితి అదే కదా! అనే జ్ఞానంతో ఉండాలి కానీ, ఎవరైనా వచ్చి చెప్పంగాల్నే వాళ్ళు చెప్పిన చెడు భావంతోనే మనం కూడా వింటాం. అంటే ఆ భావనలు మనం కూడా తీసుకున్నప్పుడు, మన యొక్క ఆలోచనలు కూడా చెడుగా అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకనే అలా వినకూడదు. అలా విన్నప్పుడు ఏమవుతుంది, మన లోపల ఉన్నటువంటి గుణం కూడా చెడుగా అయ్యిద్దనేది నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడు గూడా ఆ భావనతో నేను చూడటం మానేసి, చాలా జ్ఞానంతో జీవించగలుగుతున్నామని ఇది ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఆ వ్యక్తి పాత ఆలోచనలు వదిలిపెట్టినప్పుడు, వారు చెప్పేది వినే విధానాన్ని నేర్చుకోవాలి. మనం వాళ్ళ యొక్క పాత ఆలోచనలు అప్పుడు ఎందుకోలే ఆ టైంలో వాళ్ళు అలా ప్రవర్తించారు గదా! ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో అలా మాట్లాడే పరిస్థితి, అలా ప్రవర్తించే పరిస్థితి ఎందుకొచ్చిందో అనే అవగాహన తెలుసుకున్నప్పుడు, వారు చెప్పే విధానం మనం నేర్చుకుంటాం అన్నమాట. వినే విధానం నేర్చుకుంటాం. మారిపోద్దనమాట. అందుకే ఎప్పుడు గూడా మనం అన్నీ అవగాహన చేసుకోవాలి. వారి యొక్క స్థితిని తెలుసుకోవాలి. మాట్లాడటం నేర్చుకోవాలి. ఎంతో మాట్లాడటం ఏదో మాట్లాడామంటే మాట్లాడాం కాదు. నువ్వు మాట్లాడే మాటల్లో ఎంత జ్ఞానం ఉంది, ఎంత అజ్ఞానం ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి చూడండి, బాధలో ఉన్న వాళ్ళొచ్చారనుకోండి, వాళ్ళిలా ఉన్నారు గదా! నువ్విలా చెయ్యి అనేది అజ్ఞానం. వాళ్ళిలా ఉన్నారు కదా! విచారం చెయ్యి. అంటే మూలంలోకెళ్ళి చూసుకో. దీని వెనక ఏదో కారణం ఉందని మాట్లాడే విధానం కూడా మనం నేర్చుకోవాలి. అనుకున్నప్పుడు మాట్లాడటం మనం నేర్చుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాము అనేది కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందుకనే మనం మనలో ఉన్న అహాన్ని అదుపులో పెట్టుకోవడం. మనలో అహం అనేది వచ్చిద్దనమాట. అబ్బో! నేను చాలా చేస్తున్నాను అనే అహం అనేది వచ్చిద్ది. అహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయామనుకోండి, యూనివర్స్ చూసి మన అహాన్ని ఎలా కట్ జేయాలో అలా కట్ జేస్తారనమాట. అందుకే ఎప్పుడు కూడా అహంలో మనం జీవించకూడదు. అహం పైకొచ్చిందనుకోండి, మనం కిందకి తొక్కివేయబడతాం. అందుకని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడుండాలి? ఎక్కడ ఉండకూడదు? అని మనం తెలుసుకోవాలి. లేకపోతే ఆనందం గూడా కోల్పోతాం. అందుకే ఎప్పుడైనా సరే అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడటం నేర్చుకోవాలి. మనం వినే విధానాన్ని నేర్చుకోవాలి. వాళ్ళెందుకు చెప్తున్నారు? ఏంటో వినాలి. వాళ్ళు చెడుగా చెప్తున్నప్పుడు ఆ చెడు భావంతో మనం అప్పుడు అలా చేశారు గాబట్టి ఇప్పుడు అలా ఎందుకుంటారనే భావనని మనం తెలుసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఈ యొక్క నిష్కళంకం అనేది మనం ఏర్పరచుకోము. మనం ఇయన్నీ కూడా సాధన మనం చేసినప్పుడు మనలో ఉన్న అవన్నీ కూడా రిలీజ్ చేసుకున్నప్పుడు భగవంతుడు మనకిస్తారు అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందుకనే మీ అతిశయాలను ఆపే ప్రయత్నం చేయండి. మనల్ని మనం అటు ఎక్కువగా భావిస్తాం అనమాట. ఎక్కువగా అన్నట్లు భావిస్తాం. లేకపోతే తక్కువగా అన్నట్లుగా ఉంటాం. ఉన్నది ఉన్నట్లుగా అసలు అంగీకరించం అనమాట. అంటే ఉంటే అటన్నా ఉంటాం, లేతే ఇటన్నా ఉంటాం. ఉన్నదున్నట్లు అంగీకరించం అసల. ఎందుకంటే ఎవరైనా వచ్చి చెబుతున్నా గూడా నువ్వు నాకు చెప్పేదేంటి? అనే అజ్ఞానంతో మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అందుకనే నిరంతర జ్ఞానం సముపార్జన చేసుకుంటూ ఉండాలి. ఇక ఇది వినేసంగా అయిపోయిందిలే అనుకోకూడదు. ఆ యొక్క నిరంతర మనం జ్ఞానం అనేది సముపార్జన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈరోజు జ్ఞానం తీసుకున్నది నెక్స్ట్ రోజు అదే జ్ఞానం తీసుకున్నప్పుడు మనకి ఇంకా అద్భుతమైన జ్ఞానం అనేది ఆహ్, ఆహ్, వచ్చి తెలుసుకోగలుగుతామనేది నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క నిష్కళంక సాధనలో ఎంతో అద్భుతంగా ఒక మనిషికి ధైర్యాన్నివ్వడం అంటే మనం సాదాసీదా విషయం కాదు. దాని పట్ల మనం చేసే సాధన ఎంతో నిష్కపటంగా ఉండాలనేది కూడా ఇక్కడ తెలుసుకుంటున్నాం. మన యొక్క అభివృద్ధిని నిరోధించే ఆటంకాలను అధిగమించాలనేది కూడా తెలుసుకున్నాం. అభివృద్ధి అంటే మన యొక్క అభివృద్ధి పెరుగుతున్నప్పుడు అడ్డంకులొస్తాయి, ఆటంకాలొస్తాయి. వాటిని అధిగమించాలి. అడ్డంకులొచ్చినాయని జెప్పేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోకూడదు గదా!
అంటే ఒక దుర్జన సాంగత్యం మనం చేయలేకపోతే మన అభివృద్ధి నిరోధించే అడ్డంకులు కూడా పోతాయి. అది మన యొక్క అంటే మన బయట. అది ఇంట్లోనే అలాంటి దుర్జనులనేది ఉన్నప్పుడు ఏం జేయాలి? జ్ఞానంతో ఎదుర్కోవాలి. సాధనతో పెంచుకోవాలి. అనేది కూడా ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పిన వాళ్ళు బాధలోకి వెళ్ళిన వాళ్ళకి అలాంటి పరిస్థితులు వచ్చినియి కాబట్టి వాళ్ళ యొక్క మాటలు తీసుకోకుండా మీ పని మీరు చేసుకోండి అనేది చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందుకనే మనలో కరుణతత్వాన్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. కరుణ సకల జీవరాశుల్లో లేనిది మనిషిలో ఉన్నది కరుణ ఒక్కటే. అన్ని జీవరాశులకి అన్నీ ఉన్నాయి. కరుణ ఒక్కటే ఉండదని మనకి తెలుసుకుంటాం. అందుకనే దివ్య జ్ఞానం ప్రకాశంలో జీవించడం అనేది ఉండాలి. దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించాలి. అంటే ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క అభివృద్ధిని నిరోధించే అడ్డంకులను, ఆటంకాలను అధిగమిస్తూ ముందలకి వెళ్ళినప్పుడు నిరంతరం జ్ఞాన సముపార్జన చేసుకున్నప్పుడు విచారణ చేసినప్పుడు, విచారం చేసినప్పుడు మోహంలోకి వెళ్ళకుండా ఆ మోహాన్ని కూడా ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించేసి అణిచివేయకుండా ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా మనం తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. అందుకని కరుణతత్వంతో శివ చక్రవర్తి చూడండి, పావురానికి అక్కడ ఉన్న గద్దకి ఆయనకి న్యాయం అనేది చేశాడనమాట. అలా మనం కూడా దృష్టికోణం తీసుకున్నప్పుడు సృష్టికి మంచిదైనప్పుడు కుటుంబంలో వారి కాళ్ళైన పట్టుకొని అయ్యో ఈ హింస అనేది మన వల్ల జరగనీయకుండా జ్ఞానంతో మనం కరుణతత్వంతో ఒక జీవి పట్ల జీవించవచ్చు అనే అనుభవాన్ని కూడా నేను పొందినాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది నేను చేశాను కనుక. కాబట్టి మనం అన్ని జీవరాశుల పట్ల మనకు కూడా కరుణ ఉండాలి. ఫస్ట్ మన పట్ల మనకు కరుణ అనేది వచ్చినప్పుడే అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేది మనం చేయగలుగుతాం. అందువల్ల వీలైన మార్గాల్లో బోధన మనం చెబుతూ ఉండాలి, వ్యాపింపు చేస్తూ ఉండాలి. అది కూడా ఇప్పుడు 41 డేస్ మనకి ఈ నిష్కళంక సాధన గురించి సార్ 41 డేస్ మీరు సాధన చేసిన తర్వాతే ఎవరికైనా చెప్పమని చెప్పారు, నేర్పించమన్నారు. అలాంటి సాధన చేసినప్పుడు మీ దగ్గరికి అలాంటి వ్యక్తులు వస్తారు, వాళ్ళకి ఈ సాధన చెప్పండి, ఈ జ్ఞానాన్ని అందించండి అని చెప్పారు. అందుకని మనం ఏం చేస్తున్నాం, వీలైన మార్గాల్లో బోధన అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంకొంచెం మనం అనుభవ జ్ఞానాన్ని జోడించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇదిగో ఈ సాధన చేసినప్పుడు ఇలా ఉంటుంది, ఎలా మనం చేయగలుగుతాము, మనలో ఆ శక్తి ఉంది అనేది వ్యాపింప చేయగలుగుతున్నాం. మరి ఈరోజు కర్మ విపాకం, కర్మ ధ్యానం గురించి వంశీ సార్ మనకు చెప్పడం వల్ల ఎంతో మంది మూలంలోకి వెళ్ళి కర్మలను చూసుకొని రిలీజ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అలా ఈ మనల్ని మేము నిందించుకోవడం అనేది కూడా ఆ కాన్సెప్ట్ కూడా మరి సార్ చెప్పారు కదా. మనల్ని మనం నిందించుకున్నప్పుడు ఎంతో మంది చనిపోతున్నారని, సూసైడ్ చేసుకొని, అది కూడా మనం ఆపగలిగే శక్తి మనలో ఉందని మనకి ఈ జ్ఞానాన్ని మనకి వంశీ సార్ నేర్పించడం అనేది జరిగింది. అందుకని ఈ నేర్పించిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలి, వీలైన మార్గాలలో మనం బోధన వ్యాపింప చేయాలి. ఈ బోధనను కూడా అప్పుడేమైద్ది, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. అందుకే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనలో ఉంచుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, మన మట్టికే ఉండిపోయింది అనమాట. మళ్ళీ ఇది పంచడానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకో జన్మ తీసుకొని రావాలి. అందుకని మీరు ఎప్పుడు కూడా వీలైన మార్గాల్లో మనం బోధిస్తూ ఉన్నప్పుడు తెలుసుకొని అనుభవ జ్ఞానం పొంది ఎంతో అద్భుతంగా ఉంటామని ఇది కూడా నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందుకనే పరిపూర్ణతలో మీ తోటి వారిని బోధనకు ప్రోత్సహించాలి. ఎప్పుడు పరిపూర్ణ తత్వంతో మన తోటి వారు ఉంటారు, వాళ్ళను కూడా మనం బోధనలో ప్రోత్సహించాలి. మీరు అలా చేయగలరు, ఇలా చేయగలరు అని మనం ప్రోత్సహించాలి. అలా కాకుండా మీరు చేయలేరులే అని అజ్ఞానంతో మనం మాట్లాడకూడదు. మన తోటి వారి పట్ల సేవ చేయడంలో ప్రోత్సహించాలి. సేవ అనేది చేస్తూ ఉండాలి. మనం భౌతికంగా కాదు, వాళ్ళ ఆత్మకి ధైర్యాన్ని ఇవ్వడం, ఎలా ఉండాలి అని చెప్పడం అనేది కూడా చాలా వ్యాపింపు చేయడం అనేది, సేవ చేయడం అనేది మనం నేర్చుకునేటువంటి పాఠం అన్నమాట. అందుకే మన స్నేహితులకు
మిమ్మల్ని కలిసి మన వారికి మనలో ఉన్న సౌందర్యాన్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మన తోటి వారికి, మనల్ని కలిసిన వారికి మనలో ఉన్న సౌందర్యాన్ని ఇవ్వాలి. మనం నేర్చుకున్న జ్ఞానతత్వంతో మన యొక్క తత్వాన్ని మన లోపల అంటే మన దేహపరంగా కూడా అది ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. లోపల సాధన చేస్తే సరిపోదు గదా! దాన్ని ఆ యొక్క ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క సౌందర్యాన్ని మనకి ఎంతో అద్భుతంగా మనం ఇంకా కొంతమందికి చేయగలిగే శక్తి మనకి దారి వస్తుందనేది తెలుసుకుంటాం అనమాట. అందుకే ఆ యొక్క మనం నేర్చుకున్న ధ్యానం గాని, ఇదిగో ఈ క్లాస్ గాని, ఇగో ఈ ఈ ఈ ఈ సాధన చేయడం వల్ల నేను ఇదిగో ఇది నేర్చుకున్నాను, ఈ జ్ఞానం పొందాను అని మనం సౌందర్యంగా మాట్లాడాలి. మాట్లాడుతూ చూపించాలనమాట. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని వారికి. అందువల్ల మనుషులకు ఉన్న ఉన్నత తలాల మధ్య మాస్టర్స్‌కి వారధి వేయాలి. మనుషులకి ఉన్నత తలాల మధ్య ఉన్న వాళ్ళకి వారధి వేయాలి. ఇప్పుడు ఒకామున్నారు. ఆహ్, వాళ్ళ ఫాదర్ చనిపోతారు. ఇంకా ఏమీ లేదు. ఆహ్, ఆహ్, అన్ని ఏర్పాట్లు జేసేశారు. అందరూ వచ్చి చూసెళ్తున్నారు. ఆమె వచ్చిందనమాట. మీరు ధ్యానం జేస్తారంట గదా! ఆహ్, హ్మ్, ఏం మీరు ఈ బాధలో నుంచి ఎలా బయటకొచ్చారో చెప్పండి అని అడిగింది. అది అది అడిగింది. దానికి సమాధానం జెప్పేలోపు మా నాన్నకిలా ఉంది. మా నాన్న ఇలాగనంటే అప్పుడు ఈ కర్మ విపాక ధ్యానం మీరు చెయ్యండని తనకు చెప్పినప్పుడు తనంది నేను చేయగలనా? నాలో ఆ శక్తి ఉందా అని అడిగింది. అన్నప్పుడు నువ్వు చేయగలవు. నీలో ఆ శక్తి ఉంది. ఇలా చెప్పుకొని ఇలా చేసుకో 11 రోజులు అని ఆమెకి చెప్పినప్పుడు ఆమెకి కలలో వాళ్ళ గురువులొచ్చి 11 రోజులు నువ్వు ఒక పూజ జెయ్యని జెప్పారంట. ఫ్రెండ్స్ ఇది రీసెంట్‌గా జరిగింది. తెల్లవారినాక ఆమెకు కలలో వచ్చి. అంటే మనం చెప్పేయి కొన్ని వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ గురువులు కూడా ఇలా చెప్తారనేది నేను అనుభవం పొందాను. ఆమె ఈ కర్మ విపాక ధ్యానం చేసినాక వాళ్ళ ఫాదరు చనిపోతారనుకున్న ఆయన కూడా బ్రతికి ఎంతో అద్భుతంగా ఆయన ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇది చాలా మిరాకిల్ అనిపించిందనమాట. మనకి సార్ చెప్తారు గదా! ఈ కర్మ విపాకం అనేది ఇలా బెడ్ మీద ఉన్న వాళ్ళకి కూడా చేయించినప్పుడు మిరాకిల్స్ జరుగుతాయనేది. అది నేను వినడమే గాని, చూడటం అనేది ఇప్పుడు ఇద్దరి విషయంలో జరిగింది ఫ్రెండ్స్. ఈ నిష్కళంక సాధన నేను మొదలుపెట్టినప్పుడు. అంటే అంతకు ముందల మామూలుగా కర్మలను చూసుకోవడం, రిలీజ్ చేసుకోవడం అయన్నీ జరిగినియి గానీ, ఈ సాధన చేసినప్పుడు నా కళ్ళతో ఆ మనిషిని చూడటం, అందరూ కూడా హాస్పిటల్‌లో వాళ్ళు ఆశ్చర్యానికి గురి కావడం. ఇదేంటి ఈయన చనిపోతాడనుకున్నాం గదా! ఏంది ఇలా బ్రతికొచ్చాడని. అంటే మన లోపల ఉన్న సౌందర్యాన్ని మనకు నేర్చుకున్న జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించినప్పుడు, వాళ్ళు కూడా అనుభవం పొందినప్పుడు ఆ సౌందర్యాన్ని మనం తీసుకోగలుగుతాం గదా ఫ్రెండ్స్. అదే అద్భుతమైన నే ఈ సాధనలో నేను పొందిన అనుభవం అన్నమాట. 41 రోజులు చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎంతో జ్ఞానం వాళ్ళు షేర్ చేయడం ఇలా జరిగిందని. అందుకే ఎప్పుడు కూడా మనం నిస్వార్థంగా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి మనం చేస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా జీవిస్తామనడానికి నేను పొందిన ఎక్స్‌పీరియన్స్ ఫ్రెండ్స్. అందుకే ఆహ్, ఇప్పుడు ఆమెకి అలా చెప్పబట్టే గదా! ఆమె గూడా సాధన చేసి వాళ్ళ నాన్నని బయటికి తీసుకురాగలిగింది. అంటే ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్‌కి వీళ్ళకి మధ్యలో మనం వారధిని ఏర్పరుస్తున్నాం గదా! అలా మన యొక్క స్థితి పెరిగే కొద్దీ సేవ అనేది గూడా వచ్చిద్దనేది నేను ఎక్స్‌పీరియన్స్ పొందాను ఫ్రెండ్స్. అందుకనే ప్రజలకు భవిష్యత్తు దర్శనాల పట్ల ప్రేరణ కలిగి ఇవ్వాలి మనం. ఆహ్, బ ప్రజలకు భవిష్యత్తులో వచ్చే దర్శనాల పట్ల ప్రేరణ కలిగి ఉండాలి. అంటే మన దగ్గరకు వచ్చిన వారికి ధ్యానం చెప్పడం, అనే భవిష్యత్తులో జరిగే ధర్మ దర్శనాలను చూసుకోవచ్చు అని మనం ప్రేరణ చేయొచ్చు. అంటే మన కర్మలను మనం చూసుకోవచ్చని మనం ప్రేరణ చేయొచ్చు. చేసినప్పుడు ఆమె చేయలేదా? ఎంతో అద్భుతంగా. అలా ఎంతో ఆనందం అనేది వాళ్ళ మొహంలో మనం చూడగలుగుతాం ఫ్రెండ్స్. అందుకనే మనం పొదుపుని ఆహ్, పొదుపు నియమం పాటించడం అంటే మన శరీరం, మీ ధనాన్ని, మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించండి. వృధాగా వేస్ట్ చేయకుండా ఉండడం. ఇదివరకి టైమ్‌ని వేస్ట్ చేసేసేవాళ్ళం. ఇప్పుడు మన శరీరాన్ని కూడా మన యొక్క ధనాన్ని కూడా ఎంతో అద్భుతంగా వినియోగించుకోగలుగుతున్నాం. కొంచెం సమయం దొరికిందనుకోండి, కొంచెం భౌతికపరమైన ఆనందాన్ని తీసుకోవడం, మళ్ళీ ఆధ్యాత్మికంగా జ్ఞానం నేర్చుకోవడం, ఆహ్,
సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉండగలుగుతున్నాం ఇప్పుడు. అలా పొదుపు చేసుకోగలుగుతున్నా. అలా ఎదుటి వాళ్ళకి కూడా చేసుకోండి అని చెప్పగలుగుతున్నాను నేనైతే. ఇంకా ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అనేది జరగడం అనేది కూడా జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే భగవంతుడు మనం ఒక సాధన చేసినప్పుడు, ఆ సాధన అనేది అంత అంతరంగ భావన అనేది శుద్ధిగా ఉన్నప్పుడు మనం అయన్నీ కూడా దాటుతున్నప్పుడు ఇది మనం చేయగలుగుతాం అనేది చూపిస్తారు ఒక గురువు ద్వారా అని నేను వంశీ సార్ ద్వారా, హైమ మేడం ద్వారా ఈ క్లాసులు వినడం ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ నిష్కళంక సాధన అనేది చేస్తే ఏముంటుంది? అసలెందుకు చేయాలనేది అన్నప్పుడు నేర్చుకోవాలి ప్రతిదీ. ఒక్కొక్క స్టెప్పు పెరిగే కొద్దీ మన యొక్క సాధన కూడా పెరిగిద్ది. మనలో ఉన్న జ్ఞానాన్ని తోడి తీయవచ్చు. ఆ జ్ఞానం అనేది వృధా చేసుకోకూడదనేది తెలుసుకుంటున్నాం. వైరాగ్యం పెంపొందించుకోవడం. వైరాగ్యం అంటే ఆత్మబోధకుడు చెప్పిన దాన్ని చెయ్యాలి. ఇప్పుడు వైరాగ్యం అంటే ఆత్మబోధన చెప్పిన దాన్ని మనం చేయాలి. అందుకనే స్వధర్మం అంటారు ఇక్కడ. అది వైరాగ్యం అన్నమాట. అంతేకాని నేను చేస్తున్నాను అన్న తత్వంలో ఉండకూడదు. దాన్నే వైరాగ్యం అంటారు. ఆత్మబోధకుడు చేసేదాన్ని వైరాగ్యం అనేది తెలుసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను అనేది అజ్ఞానం అనేది కూడా తెలుసుకున్నాను నేను. ఇక్కడ నేను అనేది ఏముంది? అంతా కూడా భగవత్ చైతన్యమే గదా! ఆయన చేయిస్తున్నారు, మనం చేస్తున్నాను. ఆ పనిలో వాహకంగా నేను పనిచేస్తున్నందుకు కృతజ్ఞత అని తెలియచేసుకుంటూ ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైన జ్ఞానం అనేది సముపార్జన చేసుకోవచ్చు అనేది ఇక్కడ తెలుసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ స్వీయ పరిత్యాగంతో ఉండాలి. అంటే మనం స్వీయంగా ఒక వర్క్ లేదా ఒక మంచి పని చేస్తాం. దాని పట్ల పట్టుకొని వేలాడకుండా ఉండడం అనమాట. దాన్ని పట్టుకొని అయ్యో నేను ఇది చేశాను కదా అనే ఆనందంలో ఉన్నాం అనుకోండి, అక్కడే ఉండిపోతాం. అందుకనే స్వీయ ప్రత్యాగం చేయాలనమాట. అది కూడా చేశాను. అంటే ఇవన్నీ కూడా సాధన చేసినప్పుడు ఇలాంటి సేవ వస్తుందనేది అనుభవ జ్ఞానం అనేది పొందాను. అందుకే సేవ చేసి వదిలివేయడం, దాన్నే స్వీయ పరిత్యాగం అనేది తెలుసుకున్నాను. ఇంకా సేవ చేయడం, వదిలేయడం. వాళ్ళకి జరిగిందా లేదా అని ఫోన్లు చేయడం ఇయన్నీ ఎప్పుడు కూడా నేను చేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు అడిగినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలా చేయండి అని చెప్పుకోవడం, ఎలా చేసుకుంటే బాగుండిద్ది అని చెప్పడం, వాళ్ళ అనుభవం పొందినప్పుడు వాళ్ళు చెప్పడం, దాన్ని మళ్ళీ మోయకుండా వదిలేయడం అనేది కూడా నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే తర్వాత చేయవలసిన పనుల కోసం తీసుకోవాల్సిన నిర్ణయంతో నిండి ఉండడం. తర్వాత చేయాలి కదా ఒక పని. ఆ నిర్ణయం అనేది మనం తీసుకోవాల్సిన పని అనేది వచ్చినప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయంతో నిండి ఉండాలి. నిండి ఉండాలి. అంతే కదా! తర్వాత ఇప్పుడు ఇలా క్లాస్ చెప్పుకుంటాము. ఒక వర్క్‌షాప్ జరిగిద్ది. ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. దాని పట్ల మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ క్లాస్‌ని నేను వినాలి. ఇందులో ఏదో ఉంది. లేకపోతే మన ఎదురుకు రాదు అని నిర్ణయం తీసుకొని దాని మీద దృష్టి పెట్టాలి. నేనిప్పుడు ఏదైనా కూడా అలాగే దృష్టి పెట్టగలుగుతున్నాను. ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడు. మనం చేసిన పనిని త్యాగం చేస్తూ ఉండడం అనేది కూడా తెలుసుకున్నాను. సేవలో మిమ్మల్ని మీరు అర్పించుకోవడం దేహపరంగా, ఆత్మపరంగా చెయ్యాలి. మరక్కడ మహావతార్ బాబాజీ చేసినారు గదా! మన యొక్క గురువులు ఎంతో అద్భుతంగా ఈ రోజుకి గూడా భూమి మీద నివసించున్నారని మనం తెలుసుకుంటున్నాం గదా! కుంభమేళాలో ఒక సాధువు సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈయనెళ్ళి అక్కడ గిన్నెలు కడుగుతున్నప్పుడు లాహిరి మహాశయులు అడుగుతారనమాట. ఇదేంటి ఆయన దొంగ సాధువు అని అంటే, అది నీకు అనవసరం. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి అని చెప్తారు గదా! అలా మనల్ని మనం సేవ పట్ల అంకిత భావంతో అర్పించుకోవాలి. అది అది కూడా అర్పించుకున్నప్పుడు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చనేది నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క నిష్కళంక సాధనలో ఎంతో జ్ఞాన సముపార్జన చేసి, ఈ సాధన నేను నేర్చుకొని ఎంతో మందికి చేయించడం, ఎంతో మంది బాధలో నుంచి బయటికి రావడం, నా చేత నేను కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇది నేను ఇందులో నేర్చుకున్న జ్ఞానం అనేది. వంశీ సార్ గారికి, హైమ మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.